మా ఊర్లో బోనాల పండుగ సంతోషంగా జరిగింది. ఈ రోజైతే మా ఊళ్ళో బోనాలు బ్రహ్మాండంగా జరిగిపోయినాయి. మామూలు కాదు అసలు. నేనైతే ఇదివరకు ఎప్పుడు చూడలేదు ఇట్లా. ఎప్పుడైనా సరే ఒక అర్ధగంట సేపు గుడి దగ్గరికి పోయి బోనం అప్ప చెప్పి అమ్మవారికి దండం పెట్టుకొని వచ్చేటోళ్ళం. కానీ ఈసారి ఆ విధంగా జరగలేదు. డప్పుల సప్పులతోని రంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా ఊరేగింపులతో పోయినాం. మా మధ్యలో పోయినాక అమ్మవార్లు వచ్చిండ్రు, ఊరి గురించి మంచి చెడ్డలు చెప్పిండ్రు. ఇదివరకు ఎప్పుడు చూడలేదు నేను ఇలాంటివి. అయితే ఫస్ట్ టైం అన్నమాట. మా ఊళ్ళో బొడ్రాయి ఉండేది, కాకపోతే అది రోడ్డు రావడం వల్ల కొంచెం కిందికి అయిపోయింది. బొడ్రాయిని కొత్తగా ప్రతిష్ఠించాలని చెప్పిండ్రు. అలాగే గుళ్ళో చెక్క బొమ్మలు ఉండేవి. చెక్క బొమ్మలు కాదు, నాకు విగ్రహం కావాలి, విగ్రహం కోరుతుంది అని చెప్పిండ్రు. నాకైతే చాలా కొత్తగా అనిపించింది ఈరోజు. మేము కూడా మా ఇంట్లో సొంతంగా బోనం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఫస్ట్ టైం సొంతంగా బోనం చేసుకొని మేము ఈరోజు అమ్మవారికి సమర్పించుకున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. చేడికి నీకు బొమ్మను కొడుతుంది, విగ్రహం కొడుతుంది. గుళ్ళున్న చెల్లె ఉంటానంటే అంటలేదు. లారీలో పడాయబ్బా నీ బిడ్డలనంటాయబ్బా, నీ వాడి పంటలంటాయబ్బా, నీ కొట్టుకోవనంటాయబ్బా, నీ సక్కంగా చూసి అబ్బా నీ పండుగ చూపించు అబ్బా, నీకు సత్యాన్ని చూపించి అబ్బా నీకు భక్తాన్ని కడతారు అబ్బా,
నీ సెల్ల 10,000 యబ్బ నీ 10,000 సెల్లే యబ్బ నీ నక్కరేను కను యబ్బ నేను పుట్టింది చేర్యాల యబ్బ పెరిగింది మెర్యాల యబ్బ సెల్ల 10,000 యబ్బ వినంత యబ్బ నీ గవ దర్శన నాది యబ్బ నీద గోల నాది యబ్బ తమ్ముడా పోతురాజా యబ్బ నీ 10,000 తమ్మి యబ్బ వేలుగా బాలుండి యబ్బ నువ్వు కాపాడు తమ్మి యబ్బ నీ కోటక్క మొక్కులు యబ్బ వచ్చేటి శ్రావణం యబ్బ మరి సక్కని పండుగ యబ్బ కచ్చా కచ్చా మిన్నర్ కట్టి చెప్తాను వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. చెప్పిగా మా ఊర్లో బోనాల పండుగ సంతోషంగా జరిగింది. సంవత్సరం మంచిగా ఉంచుతానని పండుగ చేయాలి. మేము మంచిగా జరుపుకున్నాం ఆనందంగా. ఊరు బోనాలు అన్నీ ఒకేసారి చేసుకున్నాం. ఆనందంగా అయింది. అమ్మవారు పోషమ్మ పండుగ, అమ్మవార్లు రేణుక ఎల్లమ్మ, రాజన్న, సమ్మక్క సారక్క అమ్మవార్లు ఆనందంగా ఆడిపోయింది. బోనాలు